వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. ఈ దాడి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతోనే జరిగినట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక అంచనాకు వేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఉగ్రవాద కదలికలపై నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో విజయవాడ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం సిమి అంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న 10 మంది అనుమానిత ఉగ్రవాదులను గుర్తించడం జరిగింది. వీరిలో 4 విజయవాడ నగరంలో, మరో 6 శివారు ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ అనుమానితులు ఏసీ మెకానిక్లు గాను, మసీదుల వద్ద బిచ్చగాళ్లుగా, బడ్డీ కోట్లలో కార్మికులుగా మారువేషంలో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ హెచ్చరికలు విజయవాడలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాయి, ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం విజయవాడ. ఈ ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భద్రతా బలగాలు విస్తృత చర్యలైతే చేపట్టాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా నేతృత్వంలో రైల్వే స్టేషన్స్, బస్టాండ్లు, విమానాశ్రయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, సినిమా హాళ్లు, మాల్స్ వంటి ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో తనిఖీలైతే ముమ్మరం చేశారు పోలీస్ అధికారులు. రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల సామాన్లు, టికెట్లను పరిశీలిస్తూ అనుమానిత వ్యక్తులను గుర్తిస్తున్నారు పోలీసులు. అటు హోటళ్లు, లాడ్జీలలో కూడా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హోటల్ యజమానులకు అనుమానిత వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద, చెక్ పోస్ట్ల దగ్గర ముమ్మర తనిఖీలనైతే ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానిత కదలికలను గుర్తిస్తున్నారు. అటు విజయవాడ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి ప్రయాణికుని వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హెచ్చరికలను సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, తెనాలి, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం సిమి స్లీపర్ సెల్స్ విజయవాడలో యాక్టివ్ గా ఉన్నాయి. ఈ అనుమానితులు సామాన్య వృత్తుల్లో, ముఖ్యంగా ఏసీ మెకానిక్లు, బిచ్చగాళ్లు, కార్మికులుగా మారువేషంలో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. వీరు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో, మసీదుల సమీపంలో, బడ్డీ కోట్లలో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలు వీరి కదలికలపై నిశితంగా నిఘా ఉంచాయి. సిమి భారత్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ. గతంలో పలు దాడులకు బాధ్యత వహించినట్టు తెలుస్తోంది. 2014లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో జరిగిన బాంబు పేలుళ్లకు సిమి బాధ్యత వహించింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా 14 మంది గాయపడ్డారు. ఈ చరిత్ర నేపథ్యంలో విజయవాడలో సిమి కదలికలపై హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విజయవాడలో గతంలో కూడా ఉగ్రవాద హెచ్చరికలను ఎదుర్కొంది. 2015లో ప్యారిస్ లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రదాడుల గురించి హెచ్చరించింది. దీనితో ఇప్పుడు విజయవాడలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీస్ అధికారులు. 2016లో కూడా మహాశివరాత్రి సందర్భంగా లష్కర్-ఏ తోయిబా, జైష్-ఏ మహమ్మద్ ఉగ్రవాదులు విజయవాడతో సహా పలు నగరాల్లో చొరబడినట్లు హెచ్చరికలు కూడా జారీ చేసిన దాఖలాలు చూడవచ్చు. 2014లో చెన్నై రైల్వే స్టేషన్ బాంబు పేలుళ్ల తర్వాత విజయవాడతో సహా ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ గత అనుభవాల నేపథ్యంలో విజయవాడలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి.